हाथ कैमरा एक्शन। వాళ్ళు బయలుదేరిన 378 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఈ 721 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత రైల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం. నేను ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేస్లోని వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ బిజియెస్ట్ స్టేషన్ అయిన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు నేను ఇండియన్ రైల్వేస్లోని వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైన్ సర్వీస్ అయిన దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను. నేను ఈరోజు ట్రావెల్ చేయబోయే దురంతో ఎక్స్ప్రెస్ హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు మధ్యలో తిరిగే సర్వీస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12245. నేనైతే నా కోచ్ దగ్గరికి వచ్చేసాను. మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు అండ్ క్లియరెన్స్ సిగ్నల్ కూడా దొరికేసింది. వీఆర్ రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్. ఈ ట్రైన్ గురించి మిగతా విషయాలు ట్రైన్ ఎక్కాక మాట్లాడుకుందాం, ఎందుకంటే టైం లేదు. మన ట్రైన్కి అయితే స్టార్టర్ సిగ్నల్ ఇచ్చేసారు. వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్ విత్ డిలే ఆఫ్ 15 minutes. ఇది మన విజయవాడ ట్రిప్ షెడ్. ఇప్పుడు కృష్ణా రివర్ని క్రాస్ చేస్తున్నాం. ఫుల్ బాగుందండి, ఏం కనిపిస్తుంది తెలియదు వీడికి, కానీ యాక్సలరేషన్తో దూసుకెళ్ళిపోతున్నాడు. అయితే నా సీట్ దగ్గరికి వచ్చేసాను. ఇదే నా సీట్ నెంబర్ 79. సైడ్ లోవర్ వేసాడు, దట్టు మెయిన్ లైన్ వైపే ఉంది. టైం అయితే 5 అవుతుంది. బయట అంతా ఫాగీగా ఉంది, లొకేషన్స్ కూడా ఏం కనిపించట్లేదు. సో దాన్ని కొంచెంసేపు పడుకొని కంప్లీట్ లైట్ అది వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా, అప్పుడు చూద్దాం
మన హై స్పీడ్ క్రాసింగ్స్, మన 130 km/h రన్ అన్నీ రికార్డ్ చేస్తా. ఇప్పుడే లైట్ అయితే వచ్చింది, ఇంకా ఫాగ్ ఇంకా ప్రాపర్గా క్లియర్ అవ్వలేదు, అందుకే అనుకుంటా మనోడు స్లోగా వెళ్తున్నాడు. ఇప్పుడు మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే, మన ట్రైన్ టోటల్ కవర్ చేసే డిస్టెన్స్ వచ్చి 937 km, తీసుకునే జర్నీ టైం వచ్చేసి 29 hours. మన ట్రైన్కి ఓన్లీ 4 ఇంటర్మీడియట్ స్టాప్స్ అయితే ఉన్నాయి, అందులో 3 స్టాప్స్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. మనం ఈ ట్రైన్ స్టాప్స్ చూసుకుంటే హౌరాలో స్టార్ట్ అయ్యాక భువనేశ్వర్, విజయనగరం, విజయవాడ, రేణిగుంట అండ్ మన డెస్టినేషన్ అయిన ఎస్ఎంవిటి బెంగళూరు. బేసిక్గా ఈ ట్రైన్ హౌరా బెంగళూరు మధ్య తిరిగే ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. నేను ఈ ట్రైన్ని వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే బోర్డ్ చేశాను, అది విజయవాడ జంక్షన్లో, అండ్ డెస్టినేషన్ వరకు ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఈ దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ సర్వీస్ హిస్టరీ చూసుకుంటే, ఈ ట్రైన్ సర్వీసెస్ని 2009లో స్టార్ట్ చేశారు. అప్పుడు రైల్వే మినిస్టర్ అయిన మమతా బెనర్జీ గారు ఈ ట్రైన్ సర్వీసెస్ని ప్రపోజ్ చేశారనమాట. బేసిక్గా దురంతో అంటే రెస్ట్లెస్ అని. అప్పట్లో ఈ ట్రైన్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఇవైతే సోర్స్ డెస్టినేషన్ నాన్ స్టాప్ తిరిగేవి, అంటే మధ్యలో టెక్నికల్ స్టాప్స్ అయితే ఉండేవి. తర్వాత 2016లో ఈ టెక్నికల్ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కమర్షియల్ కింద కన్వర్ట్ చేసి వాటి రిజర్వేషన్ కోటా కూడా ఇచ్చారనమాట. మనం ఈరోజు ట్రావెల్ చేస్తున్న ఈ 12245 హౌరా ఎస్ఎంబిటి బెంగళూరు ఇనాగల్ రన్ వచ్చి December 30, 2009. అప్పట్లో మన ఈ ట్రైన్కి డెస్టినేషన్ స్టేషన్ వచ్చి యశ్వంతపూర్ జంక్షన్ అనమాట. తర్వాత August 2022లో ఈ ట్రైన్ డెస్టినేషన్ అయితే ఎస్ఎంబిటి బెంగళూరుకి చేంజ్ చేశారు. విజయవాడలో డిపార్ట్ అయిన తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట. మన నెక్స్ట్ స్టాప్ అయిన రేణిగుంట వచ్చి 9:30కి వస్తుంది. సో ఇంకా ఆల్మోస్ట్ 3 hours ఉంది. వీటికి కవర్ చేసిన డిస్టెన్స్ ఒక 250 kilometers అలా ఉంది. సో మనోడు బిఫోర్ టైమే వెళ్ళిపోతాడు మోస్ట్లీ, ఎందుకంటే మనోడు ఫుల్ క్లియరెన్స్ ఉంది. మన ముందు ట్రైన్స్ కూడా ఏమీ లేవు. ఉన్న సింహపురిని కూడా మేబీ ఓవర్టేక్ చేయొచ్చు, చూద్దాం. మనం ఏమైనా ఓవర్టేక్ చేస్తామో సింహపురిని అనేది. నాకు ఇప్పుడే సన్ రైజ్ అయితే అయింది. ఆల్రెడీ 1 timeలో క్లోజ్ అవుతున్నాడు. 1
130 కూడా టచ్ చేస్తాడు, ఖచ్చితంగా రికార్డ్ చేస్తాడు. ఆన్బోర్డ్ క్యాటరింగ్ స్టాఫ్ వచ్చి ఇప్పుడే నాకు ఈ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మనకి ట్రైన్ టికెట్లోనే ఫుడ్ అది ఇంక్లూడెడ్. సో నేను విజయవాడలో బోర్డ్ చేశాను కదా, సో నాకైతే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే ఇంక్లూడ్ చేశారు. నాకైతే ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి 850 రూపీస్ పడింది విజయవాడ నుంచి ఎస్ఎంబిటి బెంగళూరు వరకు, ఇంక్లూడింగ్ ఫుడ్. అయితే 7:20 అవుతుంది. ఇక్కడ చూడండి వెదర్ అలా ఉంది. ఇంకా ఫాగ్ మొత్తం అలానే ఉంది, ఎక్కడా క్లియర్ అవ్వలేదు.
క్యాటరింగ్ స్టాఫ్ వచ్చి మన బ్రేక్ఫాస్ట్ అయితే మనకి ఇచ్చేసాడు. సో ఇక్కడ 2 బ్రెడ్లు ఒక ఆమ్లెట్ అయితే ఉంది. ఇదే మన బ్రేక్ఫాస్ట్. మనమైతే ఇప్పుడు గూడూరు జంక్షన్ స్టేషన్లో ఉన్నాం. మనకైతే ఇక్కడ స్టాప్ లేదు, సిగ్నల్ క్లియరెన్స్ ఇష్యూ అనుకుంటా. మనమైతే ఇక్కడ ఆపేశారు. చూద్దాం ఎంతసేపు ఉంచుతారు ఇక్కడ.
స్కిప్పింగ్ శ్రీకాళహస్తి వయా లూప్ లైన్. బేసిక్గా మెయిన్ లైన్ పైన ఫ్రైట్ ట్రైన్ ఉంటుంది, అందుకని మేము లూప్ లైన్ మీదుగా స్కిప్ చేపిస్తున్నాం. మనమైతే ఇప్పుడు రేణిగుంట అవుటర్లో ఉన్నాం. ఆ లైన్ కనిపిస్తుంది కదా, అది బైపాస్ లైన్ టువర్డ్స్ కడప వెళ్ళేది. ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కడప కోడూరు నుంచి వస్తున్న లైన్స్. మనమైతే గూడూరు నుంచి రేణిగుంట ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. వాళ్ళు బయలుదేరిన 378 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే రేణిగుంట జంక్షన్ చేరుకున్నాం. ఇక్కడికైతే మన ట్రైన్ సోర్స్ స్టేషన్ నుంచి 1592 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక్కడికైతే మన ట్రైన్ 10 మినిట్స్ ఎర్లీగానే చేరుకుంది. అండ్ మనకి ఇక్కడ 10 మినిట్స్ స్టాప్ ఉంది, సో టోటల్గా 20 మినిట్స్. అండ్ దీని తర్వాత మన స్టాప్ వచ్చేసి మన ఫైనల్ డెస్టినేషన్ అయిన ఎస్ఎంబిటి బెంగళూరే. సో దీని మధ్యలో ఎక్కడ అయితే స్టాప్స్ అయితే లేవు. బేసిక్గా మన ఈ దురంతో ఎక్స్ప్రెస్ని ప్రీమియం ట్రైన్ ఎందుకు కన్సిడర్ చేస్తారంటే, బేసిక్గా వీటికి ఉన్న హై స్పీడ్ రన్, లిమిటెడ్ స్టాప్స్ అండ్ హై ప్రయారిటీ వల్ల దీని ప్రీమియం ట్రైన్గా కన్సిడర్ చేస్తున్నారు. మన ఈ దురంతో ఎక్స్ప్రెస్కి ఆల్మోస్ట్ సేమ్ యాజ్ రాజధానికి ఇచ్చిన ప్రయారిటీ ఇస్తారు. సో మన ఇండియాలో వందే భారత్ రాజధాని తర్వాత హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ట్రైన్ ఈ దురంతో ఎక్స్ప్రెస్లే. ఇవి చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాప్స్తో లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అండ్ మన ట్రైన్కి ఇక్కడ రేణిగుంట జంక్షన్లో వాటర్ ఫిల్లింగ్ అయితే జరిగింది. వాష్రూమ్స్ కూడా క్లీన్ చేస్తున్నారు. ట్రైన్ అయితే కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు, బట్ స్టాప్స్ తక్కువ ఉండడం వల్ల సో ప్యాసింజర్స్ అందరూ ఇదే యూజ్ చేసుకోవాలి కాబట్టి వాష్రూమ్స్ అంత నీట్గా ఉండట్లేదు. సో స్టాఫ్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తే ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేయొచ్చు. మనోడు కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే మనోడికి ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ, ఒక 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ కోచ్లు, 11 స్లీపర్ క్లాస్ కోచ్లు, ఒక ఎస్ఎల్ఆర్డి, ఒక ఎండ్ ఆఫ్ జనరేటర్ కారు, ఒక ప్యాంట్రీ కారు, ప్లస్ ఒక హై పార్సిల్ లగేజ్ వ్యాన్తో కలిపి టోటల్ 22 కోచ్ల ఫార్మేషన్ అయితే ఉంది. మనల్ని పుల్ చేసేది టాటా నగర్ వ్యాప్ 7 లోకో. సో నాగర్కోయిల్ నుంచి షాలిమార్ వెళ్ళే గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రేణిగుంట జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకైతే వస్తుంది. జనరల్ చూడండి ఎంత ఫుల్ ఉందో. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి. విజయవాడ నుంచి రేణిగుంట వరకు మన ట్రైన్ రన్ గురించి మాట్లాడుకుంటే, విజయవాడ నుంచి గూడూరు వరకు మనకైతే 130 సెక్షన్ ఉంది. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో 130, 110 క్రూజ్ అయ్యాడు. ఎక్కడ స్లో అయితే లేదు. అండ్ మనోడికైతే ఫుల్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మనోడైతే రేణిగుంట అవుటర్కి 30 మినిట్స్ బిఫోర్గానే వచ్చాడు, కానీ అవుటర్లో చాలాసేపు ఆపేశారు. స్టేషన్కి అయితే 10 మినిట్స్ బిఫోర్ అయితే తీసుకొచ్చి పెట్టాడు. సో మనకి ఇంకా 3 మినిట్స్ టైం అయితే ఉంది. మన యాక్చువల్ డిపార్చర్ వచ్చి 10 AM. సో ఇంకొక 3 మినిట్స్లో మనమైతే రేణిగుంట జంక్షన్ డిపార్ట్ అవ్వబోతున్నాం. డిపార్టింగ్ ఫ్రమ్ రేణిగుంట జంక్షన్ విత్ 10 minutes delay.
వెళ్తుంది కదా, అది తిరుపతి వెళ్ళే లైన్. మనం భయ అరక్కునం వెళ్ళి కాట్పాడి మీద బెంగళూరు వెళ్తాం. ఇది భయ తిరుపతి నుంచి కాట్పాడిలో జాయిన్ అవుతుంది ఆ లైన్. మనకైతే రోటీలు ఇచ్చారు, కొంచెం రైస్. నేనైతే నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను, సో నాకైతే చికెన్ ఇచ్చారు అండ్ ప్లస్ అది దాల్
ఇంకా కర్డ్, ఒక పికిల్, అంతే. ఇదే మన లంచ్. Skipping Katpadi Junction and overtaking Sangamitra Express. ఆ లైన్ ఏదో ఉందో ఆ లైన్ వచ్చి వెల్లూరు కంటోన్మెంట్ ఇంకా తిరుమల ఆ రూట్లో అయితే వెళ్తుంది. మనమైతే ఇప్పుడు జలాపేట లైన్ అదే చెన్నై కోయంబత్తూర్ మెయిన్ లైన్లో వెళ్తున్నాం. जा रहा है साला कितना काला काला ही है देखिए है लगने में करते थे हम सफर का वो भी जुड़ा हुआ हाथ उतना ही मिला है भाई भाई मिल रहा है तो रिस्पेक्ट दे रहा है स्लोली स्लोली जा रहा है ओहो हो इसी का टीटी उस पे चढ़ा इसका टीटी उस पे चढ़ा हाँ बबी हाँ वही टीटी को देगा डबल टीम बिरयानी 50 टका సో మనల్ని అయితే జలాపేటలో ఒక 5 మినిట్స్ ఆపేసాడు సిగ్నల్ క్లియరెన్స్ లేకపోవడం. डबल टीम बिरयानी 50 5 మినిట్స్ స్టాప్ తర్వాత మనం జలాపేట నుంచి ఇప్పుడు డిపార్ట్ అయ్యాం.
మనం ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ బెంగళూరు రూట్లోకి వెళ్తాం. ఇంకొక రూట్ వచ్చేసి కోయంబత్తూరు, ఎర్నాకుళం ఆ రూట్లో వెళ్తుంది.
ओहो साला ये क्या है बहुत जबरदस्त आ गया है तो काला हिट देना पड़ेगा इसमें नहीं रुकेगी नहीं रुकेगी लग तो रहा है नहीं रुकेगा ట్రైన్ అయితే సిగ్నల్ క్లియరెన్స్ లేక బయ్యప్పనహల్లి స్టేషన్లో అయితే ఆపేశారు. మనమైతే మెయిన్ లైన్ ఉన్నాం. బట్ చూడండి అందరూ ఇక్కడ దిగిపోతున్నారు. ఎందుకంటే ఎస్ఎంవిటీ నుంచి కమ్యూటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేఆర్పురం స్టాప్ ఇస్తే అక్కడ దిగిపోయేవారు. బట్ బయ్యప్పనహల్లి ఆపి కూడా దిగిపోతున్నారు. డౌన్ లైన్లో సిగ్నల్ గ్రీన్ ఉంది. ఏదో ట్రైన్ ఇప్పుడు బయ్యప్పని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూద్దాం ఏం ట్రైన్ అనేది. మనకైతే క్లియరెన్స్ సిగ్నల్ వచ్చేసింది. మనమైతే ఇప్పుడు బయ్యప్పనహల్లి నుంచి స్టార్ట్ అయిపోయాం. మనమైతే ఇక్కడ డైవర్షన్ తీసుకుని ఎస్ఎంవిటీ బెంగళూరు సైడ్ అయితే వెళ్ళిపోతాం. మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసేసుకుంది టువర్డ్స్ ఎస్ఎంవిటీ బెంగళూరు సైడ్. అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. आएगा మన ట్రైన్ ఓవర్ 1900 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మన ఫైనల్ డెస్టినేషన్ SRM మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు స్టేషన్కి అయితే చేరుకుంది. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్కి వెళ్తున్నాం. సో ఈ పక్కన అయితే ఏదో ట్రైన్ ఉంది, చూద్దాం. విశాఖపట్నం లోకోమోటివ్ WAP780-706. నాకు తెలిసి ఇది విశాఖపట్నం స్పెషల్ అనుకుంటున్నా. చూద్దాం ఏం ట్రైన్ అనేది. ఇది భువనేశ్వర్ ఎస్ఎంవిటీ బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళే ఎక్స్ప్రెస్. నాకు తెలిసి ఎస్ఎంవిటీ విశాఖపట్నం ట్రైన్ అయితే ఆ పక్క ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టుంది. బేసిక్గా స్పెషల్ ట్రైన్ కదా, మోస్ట్లీ G9నే అలొకేట్ చేస్తారు. ఆన్ వెరీ రేర్ కేసెస్ T7 ఆర్ T4ని అలొకేట్ చేస్తారు. విజయవాడ నుంచి 721 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ 12245 హౌరా ఎస్ఎంవిటీ బెంగళూరు దూరంతో మన ఫైనల్ డెస్టినేషన్ అయిన ఎస్ఎంవిటీ బెంగళూరు స్టేషన్కి 15 మినిట్స్ ముందుగానే వచ్చి చేరుకుంది. మన ట్రైన్ ఇక్కడికి రావడానికి అరౌండ్ 11 hours టైం అయితే తీసుకుంది. సో మన ట్రైన్ రన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అసలు పీక్ రన్ అసలు ఎక్కడ చూసినా 130 సెక్షన్ ఉంటే 130 మాత్రం కొట్టి పడేశాడు, 110 సెక్షన్ ఉంటే 110 కొట్టేశాడు. మనోడికైతే ఫుల్ ప్రయారిటీ, ఎక్కడ చూసినా ఫుల్ క్లియరెన్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 3-4 ట్రైన్స్ అయితే ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చాడు. నేనైతే దీన్ని రికార్డ్ చేయలేకపోయా. ఈ దురంత అనేది ఒక ప్రీమియం ట్రైన్, సో దీనికి కొంచెం బెటర్ రేక్స్ అలొకేట్ చేస్తుంటే బాగుండేది. బట్ స్టిల్ ఈ ఓల్డ్ రేక్స్ అయినా కూడా 130 స్పీడ్ లిమిట్ని హ్యాండిల్ చేయగలరు. సో ఇంకా 130లో కొట్టుకుంటూ వచ్చేసాడు. ఇంకా టికెట్స్ విషయం కోసం వస్తే టికెట్స్ అనేవి అంత ఈజీగా దొరకట్లేదు ఈ ట్రైన్కి. ఎందుకంటే ఇది ప్రీమియం ట్రైన్ అనడం వల్ల మనకి కోటా కూడా తక్కువ ఉంటుంది ఇంటర్మీడియట్ స్టేషన్కి. నాకేదో బై లక్ వెయిటింగ్ లిస్ట్ అనేది కన్ఫర్మ్ అయింది. బేసిక్గా అయితే ఈ ట్రైన్కి టికెట్స్ కావాలంటే మీరు బిఫోర్ టైమే బుక్ చేసుకోవాలి. ఐ మీన్ లైక్ వెన్ ఎవర్ టికెట్స్ ఓపెన్స్ 60 days ముందు ఓపెన్ అవుతున్నాయి కదా, సో ఆ టైంలో బుక్ చేసుకుంటేనే దొరుకుతున్నాయి. సో మిగతా టైంలో నార్మల్ టైంలో జనరల్ ట్రావెలర్స్కి టికెట్స్ దొరకడం అంటే కొంచెం కష్టమే. ఎప్పుడైనా దొరికితే సెకండ్ ఏసీ వాటిలో అయితే కరెంట్ అవైలబిలిటీ దొరకచ్చు. నార్మల్ బుకింగ్ అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోతుంది మ్యాక్సిమం స్లీపర్ క్లాసెస్లో. ఇంకా ట్రైన్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఫుడ్ అనేది చాలా యావరేజ్గా ఉంది. మనం పే చేసిన దానికి వాళ్ళు పెట్టేదానికి అసలు సంబంధం లేదు. ప్రీమియం ట్రైన్ అంటున్నారు కానీ ఫుడ్ మాత్రం చాలా వరస్ట్ అని కాదు,
ఫుడ్ అయితే నాకైతే నచ్చలేదు. బేసిక్గా ఇంత లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ట్రైన్లో ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టం కదా. సో ఆ ఆప్షన్ని వీళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ప్రీమియం ట్రైన్స్ లైక్ వందే భారత్, రాజధానిలో ఫుడ్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు. సో అలాగే దురంతలో కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఫైనల్గా నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.